Today we are going to discuss about the polar regions topic continuation. So in the previous class we already discussed where is polar region. So polar region, the region which lies in the north pole is called polar region. Okay na? మనం గ్లోబ్ అన్నటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేస్తే నార్త్ పోల్ సౌత్ పోల్, నార్త్ పోల్లో ఉన్నటువంటి పార్ట్ ఏమంటున్నాం పోలార్ రీజన్. సీజన్స్, సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేశారు టూ సీజన్సే మనకు ఉన్నట్టు వింటర్, సమ్మర్, రైనీ సీజన్. ఓకేనా, ఇలాంటి సీజన్స్ ఏం లేవు, ఓన్లీ టూ సీజన్స్, సమ్మర్ సీజన్ అండ్ వింటర్ సీజన్. సమ్మర్ సీజన్ వచ్చేసి మనకి అక్కడ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అది సన్ సెట్ సన్ రైజ్ అన్నటువంటిది ఎలా స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ డే హాఫ్ అన్ అవర్, సెకండ్ డే 1 అవర్, తర్వాత 5 అవర్స్, 8 అవర్స్, 10 అవర్స్, సో ఫర్దర్గా 24 అవర్స్ కంటిన్యూ సన్షైన్ అన్నటువంటిది మనం అబ్జర్వ్ చేసాం. అదే వింటర్ సీజన్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఈ 3 మంత్స్ కంప్లీట్గా ఎలా ఉంటుందండి, కంప్లీట్ డార్క్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ అంతా కూడా ఏం చేస్తుంది, పక్కన ఉన్నటువంటి వేరే ప్లేసెస్కి మైగ్రేట్ అవుతుంది. ఓకేనా, ఎందుకు ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్. సో వింటర్ సీజన్. నెక్స్ట్ వెజిటేషన్. సమ్మర్ సీజన్లో ఆ కోల్డ్ ఐస్ అంతా కూడా ఏమవుతుంది, మెల్ట్ అయ్యేసి, ఎందుకు 24 అవర్స్ మనకి సన్షైన్ అన్నటువంటిది ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కోల్డ్ ఐస్ అంతా కూడా మెల్ట్ అయ్యేసి వాటి నుంచి రివర్స్ అయితేనేమి, స్ట్రీమ్స్ అయితేనేమి, లేక్స్ అయితేనేమి వాటర్ అనేటువంటిది ఫ్లో అవుతుంది. కాబట్టి సమ్మర్ సీజన్లో వెజిటేషన్ అనేటువంటిది కలర్ఫుల్గా ఉంటుంది. మరి వింటర్ సీజన్లో ఎలా ఉంటుంది, వింటర్ సీజన్లో వెజిటేషన్ అనేటువంటిది ఏమి ఉండదు. ఓకేనా. నెక్స్ట్ పీపుల్ లైఫ్ ఆర్ లైఫ్ ఆఫ్ పీపుల్. సో అక్కడ ఉన్నటువంటి పీపుల్ మనం ఏమని పిలుస్తున్నాం, ఎస్కిమోస్. ఎక్కడి నుంచి వచ్చారు ఎస్కిమోస్? సో ఏషియన్ కాంటినెంట్లో ఉన్నటువంటి నార్థన్ పార్ట్ సైబీరియా, సైబీరియా నుంచి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు, యూఎస్ఏకి వెళ్ళారు. యూఎస్ఏలో ఉన్నటువంటి అలాస్కా అన్నటువంటి ప్లేస్కి రీచ్ అయ్యారు. సో ఇలా వెళ్ళేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఓషియన్స్, స్ట్రీమ్స్, ఓకేనా, ఇవన్నిటిని కూడా వాళ్ళు క్రాస్ చేసుకుంటూ ఫస్ట్ అమెరికాని రీచ్ అవుతారు. అమెరికా నుంచి గ్రీన్లాండ్, ఓకేనా, గ్రీన్లాండ్ నుంచి సరౌండింగ్ ఏరియాస్ అంతా కూడా ఎస్కిమోస్ అన్నటువంటి వాళ్ళు స్ప్రెడ్ అయ్యారు. వాళ్ళ యొక్క పాపులేషన్ అన్నటువంటిది మనం అబ్జర్వ్ చేస్తే ఏ ఏరియాలో ఎక్కువ ఉందండి అన్నిటికంటే, సో కెనడాలో మనకి ఎక్కువగా ఉంది, గ్రీన్లాండ్లో ఎక్కువ ఉంది. 43,000 ఇన్ గ్రీన్లాండ్, 30,000 ఇన్ కెనడా, ఓకేనా, 22,000 ఇన్ అలాస్కా, 30,000 ఇన్ సైబీరియా. సో ఇదంతా కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం. నెక్స్ట్ వాళ్ళు యూజ్ చేసేటువంటి వెపన్స్ కూడా డిస్కస్ చేశాం. నెక్స్ట్ హంటింగ్ అండ్ ఫిషింగ్. సో ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ అంతా కూడా మనకి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉంటుంది, లేకపోతే కోల్డ్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి వీళ్ళకి క్రాప్స్ కల్టివేట్ చేసుకునే దానికి ఛాన్స్ ఉందా, లేదు. కాబట్టి వీళ్ళు దేని మీద డిపెండ్ అవ్వాలి, హంటింగ్ మీద డిపెండ్ అవ్వాలి. సో బికాస్ దే డిపెండ్ ఆన్ హంటింగ్ అండ్ ఫిషింగ్ టు లీవ్. ఇలా బ్రతకడానికి ఏం చేస్తున్నారండి, హంటింగ్. ఈ వేటిని హంట్ చేస్తున్నారు, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ వచ్చేలోపు, వింటర్ సీజన్ వచ్చేలోపు ఫిషెస్, సమ్మర్ సీజన్ వచ్చేలోపు ఇంకో అనిమల్ ఉంది. నెక్స్ట్ ఎస్కిమోస్ ఆర్ highly skilled at these activities. Which activities? Hunting activities. Very skilled persons are there in Eskimos. So caribou, one of the animals. Caribou hunting is essential for nearly all Eskimos groups. Caribous are hunted in inland during summer and clearly autumn season. So this is the కార్బ్యూ అనిమల్. చూడండి కొమ్ములు ఉన్నాయి మనకి, మన డీర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కాకపోతే చాలా పెద్దగా ఉంటుంది. ఇది కార్బ్యూ అనిమల్. ఓకేనా. సో ఇది వాటర్లో దొరకదండి, ఎక్కడైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ ఉన్నటువంటి ప్లేస్లో మనకి కార్బ్యూ అన్నటువంటి ఈ అనిమల్ దొరుకుతుంది. సమ్మర్ సీజన్లో మన వాళ్ళు ఎలాగో ఇంగ్లాండ్లో ఉంటారు కాబట్టి సో దీన్ని హంటింగ్ చేయడం అంటే వేటాడడం,
వీళ్ళ యొక్క మెయిన్ ఫుడ్ గ్యాదరింగ్కి మెయిన్గా హంటింగ్ అనే దాని మీద డిపెండ్ అవుతున్నారు. ఓకే, సో ఇన్ సమ్ ప్లేసెస్ కార్బివ్ ఆర్ డ్రైవెన్ బై లైన్స్ ఆఫ్ పీపుల్ ఇంటూ లేక్స్ ఆర్ నారో స్ట్రీమ్స్ వేర్ దే ఆర్ స్ప్రెడ్ షూట్ విత్ బౌస్ అండ్ ఆరోస్. ఒక్కోసారి ఈ కార్బ్యూస్ ఏం చేస్తాయంటే ఆ వాటర్ అనేటువంటిది ఫ్లో అవుతుంటుంది కదా, దాంట్లో వెళ్ళేసి దాంతోపాటు ఒక్కోరు పోతుంటారు. సో మన వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బాణములు విల్లు తీసుకొని వాటి మీద అటాక్ చేస్తారు. అటాక్ చేసి చంపేసి వాటిని తెచ్చుకునేసి తింటారు అన్నమాట. ఓకే, సో ఇలా వీళ్ళు ఒక్కోసారి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్తోనే వాటిని హంటింగ్ అనేటువంటి చేసే వాళ్ళని ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. ఓకేనా, సో ఇక్కడ వాళ్ళు బల్యాలు బాణాలు అన్నటువంటి వేసేసి వాటిని చంపేవారు. సో ఫర్ సమ్ గ్రూప్స్ ఫిషింగ్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ యాజ్ హంటింగ్. కొన్ని గ్రూప్స్కి ఏమో ఈ కార్బ్యూ అనే వాళ్ళని హంటింగ్ చేస్తారు, కొన్ని గ్రూప్స్ ఏమో హంటింగ్ చేస్తారు ఇక్కడ ఫిషెస్. ఫిషింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫిష్ ఆర్ netted in deep muddy water or through holes in the ice. ఎక్కడ ఉంటుంది, ఐస్ కింద ఉన్నటువంటి వాటర్లో మనకి ఈ ఫిషెస్ అనేటువంటివి చూడొచ్చు. ఆ ఐస్కు హోల్స్ పెట్టేసి వాటి నుంచి కిందికి నెట్ అనేటువంటిది వేసేసి ఓకేనా ఈ ఫిషెస్ని అలా క్యాచ్ చేస్తారన్నమాట. ఎవరు, కొన్ని గ్రూప్స్. దే ఆర్ స్ప్రెడెడ్ ఇన్ షాలో క్లియర్ వాటర్ దేర్ వియర్స్. సో ఎక్కడైతే ఈ మలుపులు ఉంటాయి చూసారా, ఇలాంటి టర్నింగ్స్ ఉన్నటువంటి ప్లేసెస్లో అక్కడ దాగుతూ ఉంటాయి మనకి ఫిషెస్ ఎక్కువ కూడా టర్న్ అయ్యేటువంటి ప్లేసెస్లో. సో షాలో ప్లేసెస్ అంటారు, అంటే చిన్నగా ఉన్నటువంటి ప్లేసెస్లో. సో అక్కడ వీళ్ళు నెట్ లాంటివి పెట్టడం, వాటిని పట్టుకోవడం. ఓకే, సో ఇలా కొంతమంది దేని మీద డిపెండ్ అయినారండి, ఫిషింగ్. సో మెయిన్గా హంటింగ్ దేని మీద ఉంది, కార్బ్యూ అనిమల్ ఒకటి, నెక్స్ట్ ఫిషెస్. ఈ రెండింటిపైనే డిపెండ్ అయినారు. కొన్ని గ్రూప్స్ ఏమో కార్బ్యూ అనిమల్, కొన్ని గ్రూప్స్ ఏమో ఫిషెస్ హంటింగ్ చేసుకోవడం, తినడం. కొన్ని అనిమల్స్ ఓషియన్ అనిమల్స్ ఉన్నాయి మనకి, వేల్స్ అని, సీల్స్ అని. ఇవి కూడా మన వాళ్ళు హంటింగ్ చేసి వాటిని కూడా పట్టుకొని తినేవాళ్ళు. అంటే వాటిని డైరెక్ట్ పొడి చేయడమే, డైరెక్ట్ అటాకింగ్ విత్ వెపన్స్. ఓకే, సో నెక్స్ట్ ఫుడ్. Meat, fat and fish make up a large part of the Eskimos' diet. Meat, fat, fish. ఇవి ఎస్కిమోస్ డైట్ అండి. సో మీట్ అంటే మనకు తెలుసు, మాంసం. ఫ్యాట్ అంటే తెలుసు, ఏదైనా బాగా బలంగా ఉన్నటువంటి అనిమల్. ఫిష్ అంటే మనకు తెలుసు, చేపలు. ఇవే వాళ్ళ యొక్క డైట్. సో వెజిటబుల్స్ ఆర్ స్కార్సీ. వెజిటబుల్స్ యూజ్ చేస్తారు కానీ చాలా అరుదుగా. ఎందుకు, వెజిటేషన్ అన్నటువంటిది లేదు. ఉన్నటువంటి వెజిటేషన్ మనకి ఎలా కనబడుతుంది, కలరింగ్ అంటే ఫ్లవర్స్ అన్నటువంటివి మాత్రమే కనిపిస్తున్నాయి. వెజిటబుల్స్ అన్నటువంటివి పెద్దగా యూజ్ చేయరు. ఫుడ్ ఈజ్ నాట్ వేస్టెడ్. ఫుడ్ని అస్సలు వేస్ట్ చేయరు. బట్ యాజ్ ద ఎస్కిమోస్ డిపెండ్ ఆన్ హంటింగ్ అండ్ ఫిషింగ్. ఎందుకని, సో వాళ్ళు ఒక్కోసారి హంటింగ్కు వెళ్ళలేనప్పుడు ఈ ఫుడ్ని స్టోర్ చేసుకోవడం వల్ల 2-3 days వరకు ఉంటుంది. ఎందుకు, ఫుడ్ అనేటువంటి స్పాయిల్ కాదు. ఎందుకు, ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది కాబట్టి. మన ఫ్రిడ్జ్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉంది టెంపరేచర్ అక్కడ, అంటే కోల్డ్ టెంపరేచర్ కాబట్టి ఫుడ్ అనేటువంటిది స్పాయిల్ కాదు, కాబట్టి వేస్ట్ అనేటువంటిది ఉండదు. సో హంగర్ అండ్ ఈవెన్ స్టార్వేషన్ ఆర్ కామన్ వెన్ ఫిష్ అండ్ మీట్ ఆర్ నాట్ ప్లెంటిఫుల్. సో ఆకలి అవ్వడం, మరి పస్తులు ఉండడం అన్నటువంటిది కామన్. ఎప్పుడు, ఫిషెస్ అనేటువంటివి లేనప్పుడు, ఫిషెస్ కానీ కార్బ్యూ అనిమల్స్ కానీ దొరకనప్పుడు పస్తైనా ఉండాలి, లేకపోతే అన్నం లేకుండా అలాగైనా ఉండాలి, ఆకలితోనే ఉండాలి. అటువంటి సిచ్యువేషన్ రాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు మిగిలినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. సో మీట్ అండ్ ఫిష్ క్యాచ్ ఇన్ సమ్మర్ ఆర్ స్టోర్డ్ ఇన్ షాలో పిట్స్. సమ్మర్లో మన వాళ్ళు ఏం చేస్తారు, ఈ కార్బ్యూ అనిమల్
నెక్స్ట్ ఫిషెస్ వీటన్నిటిని ఎందుకు వింటర్లో మళ్ళీ మనకు దొరకవు. వింటర్లో పోల్ పెట్టి నెట్ అనేటువంటి కిందికి దించి బయటకు రావడం పెద్ద ప్రాసెస్, దొరకచ్చు దొరకకపోవచ్చు. సమ్మర్లో వాటర్ ఫ్లో అవుతుంటుంది కాబట్టి ఫిష్ కానీ ఫిషెస్ని క్యాచ్ చేయడం ఈజీ. సో అలా క్యాచ్ చేసినటువంటి ఫిషెస్ని ఏం చేస్తారంటే మన వాళ్ళు వాటిని నెట్లలో కట్టేసి ఆ వింటర్ సీజన్ వచ్చేలోపు ఐస్ కింద దాచిపెట్టేస్తారు. ఓకేనా, అలా మళ్ళీ వాళ్ళకి ఫిషెస్ ఎప్పుడైతే కావాలనిపిస్తుందో అప్పుడు ఆ నెట్ని పైకి లాగడం, ఆ ఫిషెస్ని చేసుకొని తినడం ఇలా. ఓకేనా, సో మరి వుడ్ ఏ రకమైనటువంటి వుడ్ టు మేక్ ఫైర్స్ ఫర్ రోస్టింగ్ ఆర్ బేకింగ్ ఈజ్ స్కార్సీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఎస్కిమోస్ ఆర్ మీట్ అండ్ ఫిష్ ఆర్ ఆఫెన్ ఈటెన్ రా. చూడండి, సో ఒక్కోసారి రోస్ట్ చేసుకొని తింటారు, ఒక్కోసారి కాల్చుకొని తింటారు, ఒక్కోసారి డైరెక్ట్గా కూడా తింటారు. ఆ ఫైర్ వుడ్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ ఉంటుంది. ఒకవేళ దొరికిందనుకోండి ఫైర్ వుడ్, మన వాళ్ళు రోస్ట్ చేసుకొని తింటారు. ఒకవేళ ఇంకా బాగా దొరికింది కాల్చుకొని తింటారు. దొరకలేదు డైరెక్ట్గా తింటారు. డైరెక్ట్గా అంటే దాంట్లో వేరేది యాడ్ చేస్తారు. ఏం యాడ్ చేస్తారు? రా మీట్ ఆర్ ఫిష్ ఆర్ ఫ్రోజన్ అండ్ కట్ ఇంటూ స్ట్రిప్స్, సో విచ్ ఆర్ డిప్డ్ ఇంటూ వేల్ ఆర్ సీల్ ఆయిల్. సో ఆ ఫ్రోజన్ ఐస్ ఏదైతే ఉందో దాన్ని బాగా కట్ చేసుకుంటారు పీసెస్ లాగా. మనం ఎలాగో ఫిషెస్ని పీసెస్ లాగా కట్ చేసుకుంటామో అలా పీసెస్ లాగా కట్ చేసుకుంటారు. కట్ చేసుకున్నటువంటి ఈ పీసెస్ని వేల్స్ కానీ సీల్ ఆయిల్ కానీ వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. ఆయిల్లో ఉంచడము, దాన్ని అలాగే తినడం. ఓకేనా, సో నెక్స్ట్ షెల్టర్. ఇది వాళ్ళ యొక్క ఫుడ్. మెయిన్గా ఏం యూజ్ చేస్తున్నారు? మీట్, ఫ్యాట్, ఫిష్. సమ్మర్ సీజన్ అంతా కూడా క్యాచింగ్ చేయడం, వింటర్ సీజన్ అంతా కూడా దాన్ని వింటర్ సీజన్లో స్టోర్ చేసి పెట్టుకోవడం, తినడం. ఎందుకు? ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది కాబట్టి ఫుడ్ అనేటువంటి స్పాయిలేజ్ అవ్వదు. సో నో వేస్టేజ్ ఆఫ్ ఫుడ్. నెక్స్ట్ షెల్టర్. సో ద ఎస్కిమోస్ వర్డ్ ఇగ్లూ మీన్స్ షెల్టర్. సో ఎస్కిమోస్ ఉన్నటువంటి వీళ్ళ యొక్క షెల్టర్ ఏమనుకుంటా? ఇగ్లూ. సో ఇట్ కెన్ రెఫర్ టు ఎనీ కైండ్ ఆఫ్ హౌస్, నాట్ రియల్లీ ద డోమ్ షేప్డ్ స్నో హౌసెస్ దట్ మెనీ పీపుల్ అసోసియేటెడ్ విత్ ద వరల్డ్. కొంతమంది ఏమనుకుంటారు? డోమ్ షేప్ అంటే కలశం ఆకారంలో ఉన్నటువంటి హౌసెస్ కట్టుకుంటారు అనుకుంటాం, కానీ అలాంటిదేం లేదండి. ఇగ్లూ హౌసెస్ అంటే మనం ఇలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, డోమ్ షేప్ హౌసెస్ ఇలాంటివి కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి షేప్లలో దేంతో కట్టుకుంటారంటే వాళ్ళు ఐస్తో కట్టుకుంటారు కాబట్టి అది ఎలాగైనా కట్టుకోవచ్చు. ఇన్ సమ్మర్ మోస్ట్ ఎస్కిమోస్ లివ్ ఇన్ టెంట్స్ మేడప్ ఆఫ్ అనిమల్ స్కిన్స్. సమ్మర్లో మన వాళ్ళు అనిమల్స్ నుంచి తీసినటువంటి స్కిన్ ఏదైతే ఉంటుందో దాంతో మనం టెంట్, ఇప్పుడు పెద్ద పెద్ద పోలీస్ వాళ్ళు బెటాలియన్తో వేసుకుంటూ ఉంటారు చూడండి టెంట్, అలాంటి టెంట్స్ దేంతో తయారవుతాయంటే అనిమల్ స్కిన్స్తో తయారు చేస్తారు. ఇన్ వెస్టర్న్ అలాస్కా వెరీ లార్జ్ వింటర్ టెంట్స్ ఆర్ మేడ్ బై ప్లేసింగ్ హెవీ వాల్రస్ స్కిన్ ఓవర్ ఫుడ్ ఫ్రేమ్స్. ఓకేనా, వాల్రస్ అనేటువంటి అనిమల్స్ ఉన్నాయండి, వాటి నుంచి తీసినటువంటి స్కిన్ ఏదైతే ఉందో దాన్ని అలాస్కా రీజన్లో యూజ్ చేస్తారు. దేనిగా? టెంట్గా. ఇలా మనం టెంట్ వేసుకుంటాం సార్, అలా టెంట్ లాగా వేసుకునేసి సమ్మర్ సీజన్ అంతా టెంట్ల కింద ఉంటారు. సో ఆన్ ద నార్థన్ కోస్ట్ ఆఫ్ అలాస్కా డోమ్ షేప్డ్ హౌస్ ఆర్ బిల్ట్ ఆఫ్ లోగ్స్ అండ్ వేల్ రిబ్స్. మనకి రిబ్స్ మీన్స్ ఈ ఎముకలు ఉంటాయి చూడండి, పైన ఐసెస్ వేస్తారు. ఐసెస్ వేసిన తర్వాత ఇక్కడ వాటి యొక్క ఎముకలతో పైన పెట్టేసి వాటిపైన కూడా మనకి ఐస్ అన్నటువంటివి పెట్టేసి ఇలా కొన్ని రీజన్స్ ఏమో టెంట్ కట్టుకొని ఉంటారు, కొన్ని రీజన్స్ ఏమో ఇగ్లూ లాంటి హౌసెస్ అన్నటువంటివి కట్టుకొని ఉంటారు. సో స్నో హౌసెస్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ద ఈస్టర్న్ అండ్ సెంట్రల్ రీజియన్స్. కొన్ని ఏరియాస్లో ఇగ్లూ హౌసెస్ షెల్టర్గా యూజ్ చేస్తున్నారు, కొన్ని ఏరియాస్లో ఏమి షెల్టర్గా యూజ్ చేస్తున్నారు? సో స్కిన్ టెంట్స్. ఇంకొన్ని ఏరియాస్లో స్టోన్ హౌసెస్
stone houses. So small snow houses with a straw tunnel entrance and used while traveling. హౌసెస్ ఏమో చిన్నగానే ఉంటాయి, లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఒక చిన్న స్పేస్ లాంటిది పెట్టుకుంటారు. దేనికి? వాళ్ళు అవుట్ సైడ్కి ఇన్సైడ్కి వెళ్ళేదాని కోసం, ట్రావెలింగ్ కోసం. ఓకేనా? ఇలా హౌసెస్ అనేటువంటివి కట్టుకుంటారు. ఇదే వాళ్ళ షెల్టర్. మెయిన్గా షెల్టర్గా ఏమేమి యూజ్ చేస్తున్నారండి? స్కిన్. దేనికోసం? టెంట్స్ అనేటువంటివి కట్టుకునే దానికోసం. నెక్స్ట్ ఇగ్లూస్. దేంతో కడుతున్నారు? ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్స్. నెక్స్ట్ స్టోన్ హౌసెస్. స్టోన్ హౌసెస్. ఇలా 3 టైప్స్ షెల్టర్స్ అనేటువంటివి కట్టుకుంటున్నారు. ఎవరు? ఎస్కిమోస్. నెక్స్ట్ క్లాతింగ్. క్లాతింగ్. సమ్మర్లో ఏ టైప్ ఆఫ్ క్లాత్ వేసుకుంటారు? వింటర్లో వచ్చేందుకు ఏ టైప్ ఆఫ్ క్లాత్స్ యూజ్ చేస్తారో చూద్దాం. క్లాతింగ్. So the Eskimos wear boots called muklaks. 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 So Eskimos వేసుకునేటువంటి షూట్స్ అండి. షూట్ సారీ బూట్స్. బూట్స్ అంటారు. మన షూ ఎలా వేసుకుంటామో అలాంటి షూస్ వేసుకుంటారు. వాటిని ఏమంటారంటే ముక్లక్స్. సో ట్రౌజర్స్ అండ్ హూడెడ్ జాకెట్స్ కాల్డ్ పార్కాస్. వాళ్ళు వేసుకునేటువంటి బూట్లనేమో ముక్లక్స్ అంటారు. వాళ్ళు వేసుకునేటువంటి జాకెట్, వాళ్ళు వేసుకునేటువంటి ట్రౌజర్ ప్యాంట్ ఏమంటారు? పాకా. ఏమంటారు? పాకాస్. ఆల్ మేడ్ అప్ ఆఫ్ అనిమల్ స్కిన్స్. అన్నీ కూడా దేంతో తయారైంటాయంటే అనిమల్ యొక్క స్కిన్తో. మనము వింటర్ సీజన్లో స్వెటర్స్ వేసుకుంటాము. స్వెటర్స్ అవన్నీ కూడా వేటితో తయారవుతాయి? క్యాటిల్ నుంచి వచ్చేటువంటి స్కిన్ వూల్ అంటారు. దాని నుంచి తీస్తాను. ఓకే. దేర్ ఆర్ డిఫరెన్స్ ఇన్ డీటెయిల్ ఆఫ్ క్లాతింగ్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. సో వీళ్ళు వేసుకునేటువంటి క్లాతింగ్ మెన్స్ ఉమెన్స్ మధ్య డిఫరెన్స్ ఉంది. ఏంటది? The men's parka has long flap in the front of behind. In winter, the Eskimos wear 2 layers of clothing. Caribou fan skin is preferred in winter because it is soft and warm. సమ్మర్ సీజన్లో ఇన్లాండ్లో ఉన్నటువంటి అనిమల్ ఏది? కార్బ్యూ. దాన్ని మన వాళ్ళు హంటింగ్ చేసి, ఓకేనా, దాని యొక్క స్కిన్ మన వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు? వింటర్ సీజన్లో క్లాతింగ్గా. ఓకేనా? వింటర్ సీజన్లో క్లాతింగ్గా పైనుంచి టాప్ టు బాటమ్ ఒకటే కట్టి ఉంటారండి. అదే ట్రౌజర్, అదే జాకెట్. ట్రౌజర్ జాకెట్గా కట్టుకునేసి, ఓకేనా. సో ఎందుకు? అది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా హీట్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ కోస్టల్ గ్రూప్స్ ప్రిఫర్ సీల్ స్కిన్ late spring and summer. It has advantage of being waterproof, but it has the disadvantage of being very stiff. కొన్ని ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్ ఏం చేస్తారంటే సీల్ అన్నటువంటి దాని యొక్క స్కిన్ యూజ్ చేసి వీళ్ళు డ్రెస్సెస్ వేసుకుంటారు. సో ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇది వాటర్ ప్రూఫ్ అండి. సో వింటర్ సీజన్లో డ్రాప్స్ అన్నటువంటి ఐస్ డ్రాప్స్ అన్నటువంటివి పడినా కూడా వాళ్ళకి పెద్దగా ఏం అనిపించదు అనమాట. ఓకే. సో ఇలాంటి క్లాతింగ్ కొన్ని ఏరియాస్లో చూడండి, అప్ టు బాటమ్ అంతా కూడా కప్పుకొని ఉన్నారు వీళ్ళు. కొన్ని ఏరియాస్లో ఈ టైప్ క్లాతింగ్ అండి. నెక్స్ట్ రిలీజియస్ బిలీఫ్. సో ఎస్కిమోస్ నమ్మేటువంటి నమ్మకమైనటువంటి దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అందరికీ దేవుడు అంటే కాస్తో కూస్తో నమ్మకాలు ఉంటాయి. సో వీళ్ళకి కూడా కొంచెం మనము ఓల్డెన్ ఏజ్ పీపుల్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎయిర్, వాటర్, ల్యాండ్ వీటినే ఎక్కువ ఆరాధించేవాళ్ళు. సో ఇక్కడ ఎస్కిమోస్ రిలీజన్ షో డీప్ కాన్సెప్ట్ ఫర్ లైఫ్, health, sickness, starvation,
అండ్ డెత్. వీళ్ళు దేని మీద మెయిన్గా నమ్మకాలు పెట్టుకుని ఉండేవాళ్ళంటే సో వాళ్ళ యొక్క లైఫ్ మీద, అంటే వే ఆఫ్ లైఫ్ మీద, తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్యం, సిక్నెస్, తర్వాత వస్తువులు ఉండకుండా ఉండడం, చనిపోకుండా ఉండడం, ఇటువంటి వాటి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలి. ద ఎస్కిమోస్ బిలీవ్ ద స్పిరిట్స్ కంట్రోల్ దీస్ థింగ్స్ యాజ్ ఎస్కిమోస్ గ్రూప్స్ బిలీవ్డ్ ఇన్ ఏ సూపర్ న్యాచురల్ పవర్ కాల్డ్ శిలా అండ్ స్పిరిట్స్. ప్రకృతి సంబంధమైనటువంటి వాటిని వీళ్ళు ఎక్కువగా నమ్మకాలు పెట్టుకొని ఉండేవాళ్ళు. వీటినే వీళ్ళ యొక్క లాంగ్వేజ్లో శిలా అండ్ స్పిరిట్స్ అనేవాళ్ళు. శిలా అండ్ స్పిరిట్స్. సో ఒక ఎగ్జాంపుల్, సెడ్నా అన్నటువంటిది గాడెస్ ఆఫ్ లైఫ్ అండ్ గాడెస్ ఆఫ్ ఫుడ్. వన్ ఆఫ్ ద సెడ్నా అంటే మీనింగ్ ఏంటండి? గాడెస్ ఆఫ్ లైఫ్ అండ్ ఫుడ్. వీళ్ళ యొక్క దేవతను ఏమని పిలుస్తారంటే సెడ్నా. అంటే ప్రకృతికి సంబంధించిన న్యాచురల్కి సంబంధించినటువంటి గాడ్ని ఎక్కువగా నమ్మేవాళ్ళు. ఓకే, సో ఎవరైనా కూడా ఇనిషియల్ స్టేజెస్లో అంతా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఓన్లీ న్యాచురల్ మాత్రమే నమ్మేవాళ్ళు. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నటువంటి గాడ్స్ ఇవన్నీ. నెక్స్ట్, రీక్రియేషన్. సో మానసిక ఉల్లాసానికి కావాల్సినటువంటివి ఏంటండి? స్పోర్ట్స్. మరి వీళ్ళు ఆడేటువంటి స్పోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటి ఆ స్పోర్ట్స్? రెస్లింగ్, ఐస్ మీద 2 స్టిక్స్ లాంటివి పట్టుకొని జారుకుంటూ వెళ్తుంటారు చూడండి, అలాంటివి. రేసింగ్, హార్పన్ థ్రోయింగ్ కాంటెస్ట్ అండ్ అదర్ అథ్లెటిక్స్ యాక్టివిటీస్ ఆర్ పాపులర్. సో వీళ్ళు ఆడేటువంటి గేమ్స్ ఏమైనా ఉన్నాయండి? రెస్లింగ్, రేసింగ్, హార్పన్ థ్రోయింగ్, ఇవి ఉన్నాయి. ఓకేనా? అంటే పరిగెత్తడము, తర్వాత ఐస్ మీద జారుకుంటూ వెళ్ళడము, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ని ఇక్కడి నుంచి ఎంత దూరం విసురుతారు అనేటువంటివి వీళ్ళు ఆడేటువంటి గేమ్స్. సో సమ్ ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ రిలీజియస్ రిచువల్స్ యాజ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, సింగింగ్, drumming and dancing. Okay, parties and social visits are often occasions for huge feast and meat and fat. So మనం ఎలాగో ఫెస్టివల్ జరుపుకుంటామో వీళ్ళు కూడా గ్యాదరింగ్ అనేటువంటిది ఉంటుందండి ఎవరైనా చనిపోయినప్పుడు. ఓకే, ఏదైనా వాటి యొక్క కార్యక్రమం చేసేటప్పుడు సో మనం ఎలాగో చెప్పుకుంటూ ఉంటామో హరికథ బుర్రకథ లాగా వీళ్ళు కూడా స్టోరీ టెల్లింగ్, తర్వాత సింగింగ్, ఓకేనా, తర్వాత డ్రమ్మింగ్, డ్యాన్సింగ్, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏముంటుంది? విందు ఉంటుంది. సో వీళ్ళకి దొరికేటువంటి ఫుడ్ మీట్, ఫ్యాట్, ఫిష్, ఈ ఐటమ్స్ అనేటువంటివి తర్వాత ఫుడ్గా పెట్టుకోవడం జరుగుతుంది. ఇది మన టోటల్ పోలార్ రీజన్స్లో ఉన్నటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ రిపీట్ వన్స్ అగైన్. సో సీజన్స్, అక్కడ ఉన్నటువంటి సీజన్స్ ఏంటంటే సమ్మర్ సీజన్, వింటర్ సీజన్. సమ్మర్ సీజన్ ఏ మంత్లో వస్తుంది, వింటర్ సీజన్ ఏ మంత్లో వస్తుందో చూసాం. నెక్స్ట్ వెజిటేషన్. సో వెజిటేషన్ సమ్మర్ సీజన్లో కలర్ఫుల్గా ఉంటుంది, వింటర్ సీజన్లో ఎలా ఉంటుంది? మొత్తం కూడా ఐస్ ఫామ్ అయి ఉంటుంది. సో పీపుల్ లైఫ్, ఎస్కిమోస్ ఎక్కడి నుంచి వచ్చారు? స్టార్టింగ్. సో ఏ కంట్రీలో ఎక్కువ ఉన్నారు? కెనడాలో, మనకి అలాస్కాలో ఎక్కువ ఉన్నారండి, 40,000 వరకు ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ హంటింగ్. దేని మీద మెయిన్గా వీళ్ళు ఆధారపడి ఉన్నారు? హంటింగ్ ఫర్ కార్బియో అనిమల్ అండ్ ఆల్సో ఫిషింగ్, ఫిషెస్. నెక్స్ట్ ఫుడ్, ఫుడ్ ప్రిపరేషన్, మీట్, ఫ్యాట్, ఫిషెస్. Shelter, 3 type shelters have. So one is igloo houses, second one is skin tents, third one is stone houses. Next clothing. So all members wear only animal skins.
animal skin. So winter season ఒకటి, summer season ఇంకోటి. నెక్స్ట్ రిలీజియస్ బిలీఫ్, ఓకేనా. సో శీలా అండ్ స్పిరిట్స్ అన్నటువంటి గాడెస్ని, అట్ ద సేమ్ టైం ఇంకోటి సెడ్నా అన్నటువంటి గాడెస్, లైఫ్ గాడెస్ అండ్ ఫుడ్ గాడెస్గా వీళ్ళు నమ్ముతారు. నెక్స్ట్ రిక్రియేషన్స్. సో వీళ్ళు ఆడేటువంటి గేమ్స్ ఏమున్నాయి? రిస్లింగ్, రేసింగ్, హ్యాపన్, థ్రోయింగ్. సో వీటితో పాటు డ్రమ్మింగ్, డాన్సింగ్, స్టోరీ టెల్లింగ్, సింగింగ్, దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఫాలోడ్ బై ఎస్కిమోస్, ఓకేనా. సో ఇది మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ దేని గురించి? పోలార్ రీజన్స్. ఓకే చిల్డ్రన్.